అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరం 2026 మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఫస్ట్ టైం మా యువ నాయకుడు కాబోయే రథసారథి ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి గారి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు 2026 సూపర్ సక్సెస్ అయింది. వర్చువల్ విధానం ద్వారా హైబ్రిడ్ విధానంలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద 1845 క్లస్టర్లలో ఈ కార్యక్రమం 24 లక్షలకు కార్యకర్తలకు పైగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హైబ్రిడ్ విధానంలో క్లస్టర్లో గతంలో మహానాడు కార్యక్రమం ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమంలో కొంతమందికి అవకాశం దక్కేది. హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో లేకపోతే విజయవాడలోనో వివిధ జిల్లాల్లో మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ 3 రోజులు మహానాడు పండుగ ప్రత్యక్షంగా ఒక 6 లక్షల మంది నుంచి 10 లక్షల మందికి మాత్రమే కలిగేది. కానీ ఈరోజు హైబ్రిడ్ విధానం ద్వారా మా పరిసర ప్రాంతాల్లోనే అంటే మా ఇళ్ళ మధ్యలోనే మా క్లస్టర్ల దగ్గరే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దాని నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఉత్సాహంగా పాల్గొని ఈరోజు దాదాపు 24 లక్షలకు పైగా తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసిన ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా మహానాడులో అనేకమైనటువంటి తీర్మానాలు చేశారు. ముఖ్యంగా స్త్రీ శక్తి 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఫస్ట్ ప్రపోజల్ చేసిందే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మహిళల పక్షపాత పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు సమాన హక్కు తీసుకొచ్చిన ఘనత కానీ తెలుగుదేశం పార్టీదే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే పంతాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈరోజు మహిళలని ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు చూశారు, డ్వాక్రా మహిళలు అయితే ఏమి, అలాగే పొదుపు సంఘాల్లో ఉండే వాళ్ళు అయితే ఏమి, వీళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మనం చెప్తా ఉన్నారు. ఇంతకుముందు గాజులకు కావాలన్నా లేకపోతే బొట్టుకు కావాలన్నా ఇంట్లో మొగుల్ని అడిగే పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా సంఘాలు అలాగే పొదుపు సంఘాలు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదే పంతాను కొనసాగిస్తూ ఫస్ట్ టైం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి మహానాడులో తీర్మానం చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఈరోజు మహిళల సాధికారత అయితే ఏమి, అలాగే మహిళల భద్రత అయితే ఏమి, అలాగే ఆడబిడ్డలకి ప్రాధాన్యత ఏమి, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది పదే చెప్తున్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోమని చెప్పేసి పదే వెల్లడించడం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు లోకేష్ గారు కానీ
అన్న లోకేష్ గారు కానీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పొలిట్ బ్యూరోలో అయితే ఏమి, అలాగే తెలుగుదేశం పార్టీ స్టేట్ కమిటీలో అయితే ఏమి అనేకమైనటువంటి మందిని మహిళల్ని నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలని ఎక్కడ కానీ పట్టించుకుని పాపన పోలేదు. అనేకమైనటువంటి రేప్ కేసులు, అసలు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడే కానీ లేదు. కానీ గంజాయి స్కూల్ పిల్లలకు కానీ గంజాయి దొరికే పరిస్థితి. గంజాయి కేర్ ఆఫ్ ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ అడిగినా కానీ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పే పరిస్థితి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలోనే ఎక్కడే కానీ గంజాయి దొరకని పరిస్థితి. గంజాయి మీద ఒక సపరేట్ కమిటీ వేసి ఆ కమిటీ ఎక్కడే కానీ అంటే స్కూల్స్ దగ్గర నుంచి ఎక్కడైతే గంజాయి పండిస్తున్నారో అక్కడ వరకు చర్యలు తీసుకొని ఈరోజు గంజాయి మీద అరికెట్టిన పరిస్థితి మన తెలుగుదేశం ప్రభుత్వంది. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మా తెలుగుదేశం మహానాడులో మా యువ నాయకుడు ఒకటే చెప్తున్నారు, కార్యకర్తే అధినేత, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, కార్యకర్తలు ఏ ఇబ్బంది పడినా నేనున్నాను అని ఒక ధైర్యం నిలిపోసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. మీరు గతంలో చూశారు, లాస్ట్ ఇయర్ దాదాపు 1 కోటి సభ్యత్వాలకు పైగా చేయించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. గతంలో కొన్నే ఉండేటివి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ కేవలం 23,000 మాత్రమే సభ్యత్వాలు ఉండేటివి. కానీ ఈరోజు 80,000కు పైగా సభ్యత్వాలు ఓన్లీ అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం నుంచే ఉన్నాయి. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 1 కోటి సభ్యత్వాలకు పైగా చేసిన ఘనత ఒక తెలుగుదేశం కార్యకర్తలే. దేశంలో ఏ జాతీయ పార్టీకి కానీ ఇంతమంది సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకోకుండా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో క్యాడర్కి శిక్షణ ఇస్తున్నారు, అలాగే కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. మనం చేసేటివి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా. దేనికంటే 2014-19లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అనేక డెవలప్మెంట్స్ చేశాం. కానీ చేసినా కానీ చెప్పుకోలేక, మొత్తం పబ్లిక్లోకి తీసుకోలేక అప్పుడు వెనుకబడింది వాస్తవం. కానీ ఈరోజు 2024 నుంచి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా శిక్షణ కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసి ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇవే కాకుండా ముఖ్యంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. 2024 నుంచి ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించి దేశంలోనే 25% పెట్టుబడులు ఓన్లీ మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ కట్టిన దాఖలాలు లేవు. ఒక 10,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీ తీసుకొచ్చినామని చెప్పేసి గుండెల మీద చేసుకొని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయని. సిబిఎన్ అంటే ఒక బ్రాండు, సిబిఎన్ అంటే ప్రపంచం మొత్తం మీద ఒక క్రియేటర్ అనేది నానుడి ఉంది. మీరు చూశారు గతంలో హైటెక్ సిటీ హైదరాబాద్లో 30 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, 30 ఏళ్ల తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయని ఆలోచించి ఆ రోజే హైటెక్ సిటీ నిర్మిస్తే ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఇంట్లో ఒక పల్లెటూరులో కానీ ఒక ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఊరికి ఒక 10 మంది
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మళ్ళీ ఈరోజు 2024లో ఏఐ అనే కార్యక్రమాన్ని రూపొందించి నెక్స్ట్ 40-50 ఏళ్లలో ఏం జరుగుతుంది అనేది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది ముందు చూపుతో ఏఐ కార్యక్రమాన్ని పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా గూగుల్ 1,50,000 కోట్ల పెట్టుబడులతో ఈరోజు గూగుల్ విశాఖపట్నంలో తీసుకొచ్చి ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వైపు చూసే విధంగా ఈరోజు కృషి చేస్తున్నారు. అలాగే తండ్రికి తోడుగా, మా ముఖ్యమంత్రి గారికి తోడుగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కాబోయే రథసారథి దేశ విదేశాలు తిరిగి దేశ విదేశాల ప్రతినిధులతో మాట్లాడి ఈరోజు 25 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. తీసుకొని రావడమే కాకుండా గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ ప్రతి పెట్టుబడి శంకుస్థాపనలు మొదలుపెట్టి మీరు చూశారు. 2 నెలల కిందట గూగుల్ శంకుస్థాపన చేశారు. అలాగే విశాఖపట్నం దగ్గర నక్కపల్లిలో ఆర్ఎస్ఆర్ మిట్టల్ 1,35,000 కోట్లతో పెట్టుబడి ప్రారంభించారు. నిన్నటికి నిన్న మన రాయలసీమలో తిరుపతి జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన బుల్లెట్ ఫ్యాక్టరీ నిర్మించబోతున్నారు. అలాగే మనం గతంలో అనంతపూర్లో ఎప్పుడు ఊహించలా, మన అనంతపూర్ నుంచి ఫైట్ చేసే విమానాలు మన దగ్గర తయారు చేస్తారని. 5th జనరేషన్ జెట్ ఫైటర్స్ మన పుట్టపర్తి నియోజకవర్గంలో, పుట్టపర్తి దగ్గర దాదాపు 1,00,000 కోట్లకు పైగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చింది. కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి 1,00,000 కోట్ల పెట్టుబడులని గత 10 రోజుల కింద పుట్టపర్తిలో శంకుస్థాపన చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంది. ఇవే కాకుండా గతంలో మీరు చూశారు, కియా పరిశ్రమ 2014-19లో దాదాపు 600 ఎకరాల్లో కియా పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తీసుకొచ్చి ఈరోజు అనంతపురం జిల్లాలో 50,000కు పైగా ఉద్యోగాలు కియా పరిశ్రమలో కల్పించారంటే అది ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో చూశారు మీరు, 5 ఏళ్లలో కియా పరిశ్రమను తీసుకొచ్చి ఇక్కడ పెడితే అక్కడ ఉండే ఒక ఎంపీ మాకి కప్పం కట్టల్లా అని చెప్పేసి కియా వాళ్ళని బెదిరిస్తే దాదాపు 70 అనుబంధ పరిశ్రమలు వెనక్కిపోయిన పరిస్థితి. ఇవే కాకుండా అనంతపురం జిల్లాలో జాకీ వెనక్కి పంపించారు. ఇట్లా అనేకమైన ఇండస్ట్రీస్ అనంతపురం నుంచి గత ప్రభుత్వంలో వెనక్కిపోయిన పరిస్థితి. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మీరు చూశారు, గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో చూశారు, అనేకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, ఇండస్ట్రీస్ రాకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి ప్రజల భూములు కనిపించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ 2 ఏళ్ల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లకు పైగా అప్పులు ఇచ్చి ప్రభుత్వం అప్పగిస్తే మా అనుభవజ్ఞుడు, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ 2 ఏళ్ల కాలంలోనే ఫైనాన్షియల్ పరిస్థితి కానీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి, గతంలో మీరు చూశారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒకటో తేదీ శాలరీ పడని పరిస్థితి. కానీ ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే ఒకటో తేదీ వస్తానే
ప్రభుత్వ ఉద్యోగులకైతే ఏమి, అలాగే పెన్షనర్స్ అయితే ఏమి, అలాగే ఓఏపీ పెన్షన్స్ ఇవన్నీ 1వ తారీఖు ఖచ్చితంగా మేము ఇచ్చే పరిస్థితి. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంతకంతోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి దాదాపు సంవత్సరం కాలం పట్టింది, 5 నెలల కాలం పట్టింది. కానీ ఒక సంతకంతోనే 1,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తున్నాం. దాదాపు 10,000 కోట్ల రూపాయలు సంవత్సరం తల్లికి వందనం పథకం కింద ఇస్తున్నాం. స్త్రీ శక్తి పథకం, ఇంట్లో మహిళలు ఎవరైనా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. గత ప్రభుత్వంలో మహిళల్ని ఎక్కడే కానీ పట్టించుకుని దాఖలాలు లేవు. అలాగే ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి ఈ సంవత్సరం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ కింద బడ్జెట్ ఏర్పాటు చేశారు. చేసి రాయలసీమ హార్టికల్చర్ అయితే ఏమి, ఇండస్ట్రీస్ అయితే ఏమి, ప్రతి ఒక్కటి రాయలసీమలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు 30,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజ్ అభివృద్ధి తీసుకొచ్చారు. ఇవే కాకుండా ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకి హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకొచ్చిన ఘనత కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. గతంలో చిన్న కాలువ 1,800 క్యూసెక్లు మాత్రమే నీళ్ళు వచ్చేటివి. కేవలం 100 రోజుల్లోనే గత సంవత్సరం 3,500 కోట్ల రూపాయలు 100 రోజుల్లోనే ఖర్చు పెట్టి దాదాపు 1,800 నుంచి 3,800 రూపాయలు 3,800 క్యూసెక్ల నీళ్లు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తీసుకురావడమే కాకుండా ఇటు తమిళనాడు బార్డర్ ఉండే కుప్పం లాస్ట్ చెరువు వరకు, ఇటు కర్ణాటక బార్డర్ ఉండే మడకశిర లాస్ట్ చెరువు వరకు నీళ్ళు అందించిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది, మా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఈ గొడ్డల పార్టీ మాట్లాడుతూ ఉంది డిఐసీలో అక్రమాలు జరిగాయని. జగన్మోహన్ రెడ్డి పిఏ చేసిన ఘనకార్యాలు, చేసిన అవినీతి అక్రమాలు కేఎన్ఆర్ గారు బయటికి వచ్చాయని దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు డిఐసి గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిఐసి అయిపోయి దాదాపు 8-9 నెలలు అయింది. ఆ రోజు ముద్దు నిద్రపోయారా? కనీసం ఈ 5 ఏళ్లలో ఒక టీచర్ ఉద్యోగం ఎక్కడే కానీ మీరు ఇప్పించలేదు. డిఐసి అంటానే డిఎస్సి అంటానే మా తెలుగుదేశం నియమించిన టీచర్లు. డిఎస్సి అనేది అది తెలుగుదేశం బ్రాండ్. 16,347 ఉద్యోగాలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు డిఎస్సి ద్వారా ఫిలప్ చేసి 8 నెలలు అయింది. 8 నెలల తర్వాత మేల్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీరు. కనీసం ఏ రాజకీయ నాయకునికి సంబంధం లేకోకుండా, ఏ అధికారికి సంబంధం లేకోకుండా ఒక ప్రత్యేక కమిటీని నియమించి ఎక్కడే కానీ చిన్న అవినీతికి కానీ దీనికి తావు లేకోకుండా ఫిలప్ చేసిన ఘనత మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. అలాంటి నియామకాన్ని మీరు తప్పుపడతా ఉన్నారు. కనీసం మీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో ఒక టీచర్ ఉద్యోగాన్ని నియమించకపోగా
టీచర్లను అవమానిస్తూ వైన్ షాపుల దగ్గర బాత్రూంలో ఫోటోలు తీసి పెట్టమని, అంటే ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తించారు. ఈరోజు దౌర్జన్యాల గురించి మాట్లాడుతూ ఉంది గొడ్డల పార్టీ. దౌర్జన్యాలు కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అరాచకాలకి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, హత్యలకి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఆక్రమణలకి, భూ ఆక్రమణలకి, దౌర్జన్యాలకి, అవినీతికి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. గత 5 ఏళ్లలో మీరు చేసిన అవినీతి, గత 5 ఏళ్లలో మీరు చేసిన అక్రమాలు ఇవన్నీ చూసి ప్రజలు నీకు 151 సీట్లుంటే కేవలం 11 సీట్లు ఇచ్చి నీకు ప్రతిపక్ష హోదా కానీ లేకోకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే కూర్చోబెట్టిన ఘనత మా ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి మా యువ నాయకుడి గురించి కానీ, అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం గురించి కానీ, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ, మా కూటమి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటప్పుడు మరొక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.